ఈ రోజే ఏకాదశి. వృశ్చిక రాశి వారికి గజకేసరి యోగం. మేము చెప్పినట్టు చెయ్యండి, కోట్లు మీ సొంతం అవుతాయి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా వీరి జీవితంలో గజకేసరి యోగం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ గజకేసరి యోగం ఏ రాశి వారికి ప్రారంభమైనా కూడా వారికి 2 విషయాల్లో లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ఒకటి ఆర్థిక పరంగాను, అలానే పేరు ప్రతిష్టలకు ఎటువంటి లోటు లేకుండా ఈ రాశి వారు ముందుకు వెళ్తూ ఉంటారు. గజకేసరి యోగం కారణంగా వృశ్చిక రాశి వారు తొందరలోనే శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు. అయితే మేము చెప్పబోయే ఒక చిన్న పనిని కనుక చేసినట్లయితే ఇక వృశ్చిక రాశి వారికి వద్దన్నా కూడా కోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి. రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల్లో ఈ సమయం నుండి శ్రద్ధ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే సరదాగా తిరుగుతూ ఉంటారో అటువంటి వారందరూ కూడా తమ జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించడం కొరకు రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ భయపడవలసిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. కానీ పట్టుదల విడవకుండా ప్రయత్నించవలసి ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు అనుకున్న రీతిలో మార్కులు సంపాదించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్న కళాశాలలు, యూనివర్సిటీల్లో మీకు ప్రవేశాలు లభిస్తాయి. ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయట వ్యక్తుల సలహాలు వినకపోవడమే మంచిది. కొంతమంది కావాలని మీకు తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు దారిలో వెళ్ళేలా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో ఆయా రంగాలకి సంబంధించిన నిపుణులు సంప్రదించుకోవడం లేదా జీవిత భాగస్వామిని కానీ తల్లిదండ్రులు కానీ సంప్రదించుకోవడం మంచిది. స్నేహితుల సలహాలు కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బాకీలు ఈ మాసంలో వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ, మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని విజయవంతంగా పరిశ్రమలు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పరిశ్రమల్లో పని వాయిదా పడకుండా ప్రణాళికల పరంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకున్న, ప్రారంభాలు చేయాలనుకున్న పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి అధిక మొత్తం పెట్టుబడి చెరువులపై పెట్టడం మంచిది కాదు. రైతులకు మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. తద్వారా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా మీకు ఉన్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేని తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగడానికి కానీ లేదా ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగ ప్రదేశంలో వ్యక్తిగత అంశాలు కానీ లేదా కుటుంబానికి సంబంధించిన
అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా చర్చించకపోవడే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మాస చివరిలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. అలానే సంతాన ఆరోగ్య విషయంలో కూడా మీకు ఈ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యపరంగా అనుకూలత కొరకు మానసాదేవి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సానుకూల వాతావరణమే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులు కలవడం వల్ల మరలా ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే కుటుంబ పరంగా చేసేటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా ముగుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే స్థిరాస్తులు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేగంగా ముగుస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు కోర్టులో ఉన్నట్లయితే వాటికి సంబంధించి కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు. వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కోరుకున్నారో అటువంటి వారు దొరుకుతారు. కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించే వారికి కొన్ని కాంట్రాక్టులు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో ఈ మాసం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు చాలా తెలివిగా ఉండాలి. ఎప్పుడూ కూడా మీ ప్రత్యర్థుల్లో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ సమయంలో శత్రుభయం అధికంగా ఉంటుంది. అలానే నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయస్తులు ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ తెలివిగా వెళ్ళవలసి ఉంటుంది. అస్సలు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయవద్దు. మిమ్మల్ని ఈ సమయంలో రెచ్చగొట్టి మీతో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయించడానికి ఇతరులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు చేసేటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల జీవితాంతం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే కళాకారులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి నుండి విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. వృత్తిపరమైన సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వృశ్చిక రాశివారు మంగళవారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతితో కనుక తినిపించినట్లయితే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నట్లయితే భార్యాభర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. సంతానం లేని వారికి కూడా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.